ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై లాఠీచార్జికి బాధ్యత వహిస్తూ ప్రధాని విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. భారత విద్యార్థి ఫెడరేషన్, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లా మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ మాట్లాడారు. ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై లాఠీచార్జికి బాధ్యత వహిస్తూ ప్రధాని విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. భారత విద్యార్థి ఫెడరేషన్, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, ఎన్టీఏను రద్దు చేయడం, ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు న్యాయం చేయడం వంటి డిమాండ్లతో ఢిల్లీలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ఈ ఘటనకు రాజకీయ బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థి, యువజన సంఘాలు, సామాజిక కార్యకర్తలు అనేక రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ వారితో చర్చలు జరపకుండా శాంతియుత ర్యాలీని బలప్రయోగంతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుత నిరసన తెలిపే హక్కును కల్పించిందని, ఆ హక్కును హరించే చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. విద్యార్థులపై జరిగిన దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నకరేకల్ డివిజన్ కార్యదర్శి ముస్కు రవీందర్, డివిజన్ అధ్యక్షులు అరూరి ప్రణీత్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదిమల్ల సుజిత్, వీరేష్, రోహిత్, సురేష్, గోపి, విష్ణు, శ్రీకాంత్, శ్రీశాంత్, వేణు, శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद एसएफआई जिंदाबाद राजीनामा చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాजीनामा చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి విద్యార్థులపై లాఠీచార్జిని ఖండించండి విద్యార్థులపై లాఠీచార్జ్ जिंदाबाद जिंदाबाद एसएफआई जिंदाबाद 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 एसएफआई जिंदाबाद నశించాలి విద్యార్థుల పట్ల మోడీ ప్రభుత్వ వైఖరి నశించాలి